10వ తరగతి గణితం త్రికోణమితి అభ్యాసం 11.2 క్వశ్చన్ నెంబర్ 1 పేజ్ నెంబర్ 284 sin 45 plus cos 45 విలువ ఎంతో కనుక్కోవాలి. sin 45 1/√2 ప్లస్ 1/√2. హారం సేమ్ ఉంది కాబట్టి ఇవి సజాతి భిన్నాలు కాబట్టి లవాలను కూడాలి. 1 + 1/√2 ఇక్కడ 2/√2. ఈ 2ని √2 హోల్ స్క్వేర్ అని రాసుకోవచ్చు లేదా √2 × √2 అని రాసుకోవచ్చు. /√2 ఈ √2 క్యాన్సిల్ అవుతుంది. therefore ఆన్సర్ ఈజ్ √2. ఇంకొక లెక్క చూద్దాం. cos 45/sec 30 ప్లస్ cosec 60. cos 45 1/√2 by sec 30 2/√3 plus cosec 60 2/√3. ఇక్కడ హారంలో ఇవి రెండు సజాతి భిన్నాలు కాబట్టి వాటిని కూడదాం. 1/√2 బై ఇక్కడ 2 + 2 4 4/√3. దీన్ని మనం ఏమని రాసుకోవచ్చు, ఈ 1/√2 ఇంటూ ఈ తలకిందులు అవుతుంది భిన్నం √3/4 ఈజ్ ఈక్వల్ టు √3/4√2. ఇంకొక లెక్క చూద్దాం. sin 30 plus tan 45 minus cosec 60 by cot 45 plus cos 60 minus sec 30 is equal to sin 30 1/2 plus tan 45 1 minus cosec 60 is equal to 2/√3 by cot 45 1 plus cos 60 1/2 minus sec 30 2/√3 is equal to ఇక్కడ cos ఎంత వస్తుంది, 2√3 వస్తుంది. √3 రాసుకున్నాం. 2√3 ఇక 2 తోటి చేసానంటే √3 సార్లు √3 ప్లస్ 2√3 మైనస్ 4. ఇది లవము. హారంలో కూడా 2√3 వస్తుంది. ఇక్కడ ఎంత వస్తుంది, 2√3 ప్లస్ √3 మైనస్ 4. ఇది క్యాన్సిల్ అవుతుంది. ఇది లవం యొక్క హారమును తర్వాత హారం యొక్క హారం √3 ప్లస్ 2√3 మైనస్ 4 బై 2√3 ప్లస్ √3 -/4. కింద మీద సేమ్ ఉంది. లవం ఎంత అయితే ఉందో హారం కూడా అంతే ఉంది కాబట్టి ఒకటి పోతుంది. క్యాన్సిల్, ఇది క్యాన్సిల్ ఈజ్ ఈక్వల్ టు 1. tan square 45 plus cos square 30 sin square 60 ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ ఏమని రాసుకోవచ్చు మనం, tan 45 degrees whole square
plus cos 30 degrees whole square minus sin 60 degrees whole square. 2 into tan 45. Tan 45 is equal to 1 అంటే 1 square plus cos 30 root 3 by 2 whole square minus sin 60 root 3 by 2 whole square. 2 into 1 square అంటే 1 అంటే 2 into 1 తర్వాత ప్లస్ ఈ లవహారాలు విడదీసినట్లు ఈ వర్గాలు అప్లై చేసినట్లయితే రూట్ 3 ఇంటూ రూట్ 3 ఏమవుతుంది 3 అవుతుంది బై 2 ఇంటూ 2 4 అవుతుంది మైనస్ ఇది కూడా 3 by 4 అవుతుంది. ఈ ప్లస్ 3 by 4 మైనస్ 3 by 4 క్యాన్సల్. ఇక్కడ 2 into 1 మిగులుతుంది 2. ఆన్సర్ ఈజ్ 2. ఇంకొక లెక్క చూద్దాం. sec square 60 minus tan square 60 by sin square 30 plus cos square 30. ఇక్కడ sec square 60 అంటే sec 60 whole square minus tan 60 degrees whole square by sin 30 degrees whole square plus cos 30 degrees whole square. ఇప్పుడు ఇందులో sec 60 2 square minus tan 60 root 3 whole square by sin 30 1 by 2 whole square plus cos 30 root 3 by 2 whole square. దీన్ని సూక్ష్మీకరించినట్లయితే 2 స్క్వేర్ అంటే 2 2ల 4 మైనస్ ఇక్కడ రూట్ 3 హోల్ స్క్వేర్ అంటే రూట్ 3 ఇంటూ రూట్ 3 3 అవుతుంది 3 by 1 by 2 హోల్ స్క్వేర్ అంటే 1 by 4 ప్లస్ తర్వాత రూట్ 3 హోల్ స్క్వేర్ అంటే రూట్ 3 by 4 ఇక్కడ 4 మైనస్ 3 1 ఇక్కడ కాసా కనుక్కున్నట్లయితే సజాతి భిన్నాలు లవాలను కూడాలి 1 plus 3 ఈ ఇక్కడ హారాన్ని భాగిస్తుంది కాబట్టి ఇటు లవానికి పోతే గుణకారం చేస్తుంది అంటే పైకి 1 into 4 by 4 4 by 4 4 1 is equal to 1. మా ఛానల్కి తప్పక సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.